హలో అండి. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి ప్రతి ఒక్కరికి మనం బ్లౌజ్ కట్ చేసేటప్పుడు చంకడౌన్ అనేది 6 ఇంచులు పెడితే సరిపోతుందా? అంటే హెవీ బస్ట్ ఉన్నోళ్ళకైనా లేదంటే స్మాల్ సైజ్ వాళ్ళకైనా అందరికీ సరిపోతుందా లేదా అనేసి వీడియోలో చెప్తానండి. అయితే చెస్ట్‌ని బట్టి అలాగే ఆర్మ్ రౌండ్‌ని బట్టి చంకడౌన్ అనేది పెట్టేసుకోవాలండి. అలాగే నెక్ అనేది పైకి ఉంటే నెక్, షోల్డర్ అనేది ఎట్లా పెట్టేసుకోవాలి, అలాగే నెక్ అనేది బాగా బ్రాడ్‌గా ఉంటే నెక్, షోల్డర్ ఎలా పెట్టేసుకోవాలనేసి వీడియోలో చెప్తానండి. వీడియో చివరి వరకు చూస్తే మీకు బాగా అర్థమవుతది. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ఇగోండి ఈ బ్లౌజ్ మీద మీకు కటింగ్ చేసి చూపిస్తాను. సో ఈ బ్లౌజ్‌కి వచ్చేసి ఇగోండి పైన అయితే ఈ డిజైన్ ఉంది కదండీ. ఈ డిజైన్‌లో మీకు మార్కింగ్ చేసి కనిపించదు. ఇగోండి ఇటు సైడ్ చూపిస్తాను, ఉల్టాలో చూపిస్తాననమాట. మనం కుట్టేటప్పుడు నార్మల్‌గా పైకి వచ్చేస్తదనమాట ఈ ఫ్లవర్స్ అనేవి. సో ఫస్ట్ వచ్చేసి బ్లౌజ్ అనేది ఇట్లా ఫోల్డింగ్ చేసుకోండి మిడిల్‌కి. సో ఇప్పుడు వచ్చేసి ఇగోండి ఇట్లా ఫోల్డింగ్ చేసుకున్నారు కదా. నేను ఫ్లవర్స్ వచ్చాయి కదండి, అటువైపు అయితే చూపించను, ఇటువైపు చూపిస్తాను మార్కింగ్ చేసి మీకు బాగా కనిపిస్తుంది. సో ముందుగా అయితే ఇగోండి ఫస్ట్ అయితే ఇది లోపల సైడ్ వెళ్ళిపోద్దులండి. మనం కుట్టేటప్పుడు అది పైకి వచ్చేటట్టు కుట్టేసుకుంటే సరిపోతుంది. అలాగే మార్కింగ్ కూడా ఎక్కువ పడింది అనుకోండి బాగోదు కదా, అందుకోసం ఇట్లా మార్కింగ్ చేసుకుందాం. సో ఫస్ట్ వచ్చేసి ఇగోండి ఇట్లా ఫోల్డింగ్ చేసేసుకున్నారు కదా. ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకున్నాక ఓపెన్స్ అనేవి మన ఎదురుగా పెట్టేసుకోవాలి. ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండాలండి. ఈ బ్లౌజ్ చెస్ట్ వచ్చేసి 38, అలాగే నడుము లూజ్ వచ్చేసి 31 అనమాట. అలాగే వీళ్ళ ఆర్మ్ రౌండ్ వచ్చేసి 8 మీద 2 గీట్లు అనేది ఉందండి. అయితే వీటి ప్రకారం నేను మీకు కటింగ్ చేసి చూపిస్తానండి మార్కింగ్ చేసి. ఇక చూడండి ఫస్ట్ అయితే ఇట్లా ఫోల్డింగ్ చేసుకున్నాక కిందని హెచ్చు తగ్గులు అయితే బ్లౌజ్కి ఉండవాలండి. ఒకవేళ లైనింగ్ ఉంటే మాత్రం కట్ చేసేయాలన్నమాట, లేదంటే ఒక 1/2 ఇంచ్ వరకు మార్క్ చేసుకోండి. తర్వాత బ్లౌజ్ తీసేసుకోండి. మనకు కొల బ్లౌజ్ ఇస్తారు కదండి, అది బ్లౌజు తీసేసుకొని ఇట్లా చూసుకోండి. కిందన ఖర్చు వదిలేయండి. ఖర్చు వదిలేసి ఇట్లా ఫస్ట్ అయితే ఇట్లా పెట్టేసుకోండి. షోల్డర్కి స్లోప్ ఇస్తాం కదండి, అక్కడ కాదు మిడిల్కి పట్టుకొని చూడండి, అలాగైతే హైట్ తెలుస్తుంది అనమాట. అయితే ఇక చూడండి వీళ్ళకైతే 14 ఇంచీలు ఉంది. నార్మల్గా కుట్టేసరికి 14 ఇంచీలు రావాలండి. అయితే పైన కూడా ఖర్చు అనేది యాడ్ చేసేసుకోవాలి. ఇగోండి ఇట్లా 14 ఇంచులు ఫస్ట్ మార్కింగ్ చేసుకొని తర్వాత ఈ పైన అయితే ఒక మార్కింగ్ అనేది చేసేసుకోండి. మన ఇష్టం, అంటే మనం ఖర్చు ఎంత పెడతామో దాన్ని బట్టి మార్కింగ్ ఖర్చు అనేది యాడ్ చేసుకుంటే. సో నెక్స్ట్ ఇదిగోండి నడుము లూజ్ మీకు చూపిస్తున్నాను. నడుము లూజ్ వచ్చేసి 31 కదండి, 31/4 అనమాట. అంటే టేప్తో ఇట్లా ఫోల్డింగ్ చేసుకోండి, మీకు అర్థమవుద్ది అనమాట. అంటే /4 అంటే ఎంత వస్తుంది, 8 ఇంచులు వస్తుందండి. ఇట్లా మార్కింగ్ చేసుకోండి ఫస్ట్ ఈ విధంగా. తర్వాత డాట్స్కి 1 ఇంచి, ఖర్చు అనేది 1.5 లేదంటే 2 ఇంచీలు అనేది ఇట్లా మార్కింగ్ చూడండి. తర్వాత చెస్ట్ లూజ్ అండి. చెస్ట్ లూజ్ వచ్చేసి 38 ఇంచీలు ఉంది కదండి. ఈ 38 ఇంచీలని మళ్ళీ టేప్తో ఇట్లా ఫస్ట్ కొలుచుకోండి. ఫస్ట్ టేప్ని 38కి ఇట్లా చూసుకొని తర్వాత మిడిల్కి ఇట్లా ఫోల్డింగ్ చేయండి. తర్వాత వచ్చిన దాన్ని మళ్ళీ ఇట్లా ఫోల్డింగ్ చేయండి. ఎంత వస్తుందో అంతేమొచ్చి ఒకవైపు ఇట్లా మార్కింగ్ చేయండి. అంటే 38/4 అంటే 9.5 ఇంచులకి ఇట్లా మార్క్ చేసుకోండి. ఇవ్వండి చూసారు కదా. అలాగే ఖర్చు కూడా యాడ్ చేసేసుకోండి తర్వాత. అయితే ఇది చూడండి ఇందాక డాట్కి మార్క్ చేసాం కదండి, దానికి కలపకూడదు, కొంచెం తర్వాత మార్క్ చేసిన దానికి కలుపుకోవాలన్నమాట. ఖర్చు అనేది యాడ్ చేసుకోవడమే. కింద ఎంత ఖర్చు పెట్టామో పైన కూడా అంతే ఖర్చు అనేది యాడ్ చేసేసుకోండి. అయితే ఇగోండి ఇక్కడ రాస్తున్నాను కదా, అంటే చెస్ట్ వచ్చేసి 38 ఇంచులు, నడుము వచ్చేసి 31 ఇంచి అండి. మీకైతే ఇప్పుడు చెస్ట్ని బట్టి నెక్, షోల్డర్ ఎంత పెట్టాలో చెప్తానండి. అంటే చెస్ట్ వచ్చేసి 38 ఇంచీలు ఉంది కదా, అంటే హెవీ చెస్టే కాబట్టి 5.5 ఇంచులు పెట్టేసుకోవాలండి. దీనికి నెక్ వచ్చేసి నేను 2.5 ఇంచులు ఇచ్చాను అనమాట. వీళ్ళు భుజాలు జారుతాయి అంటారండి, అందుకోసము. మిగతాది షోల్డర్ ఉంది కదండి, షోల్డర్ వచ్చేసి ఒకవేళ ఆది బ్లౌజ్ లేకపోతే ఇప్పుడు 5.5 ఇంచులోన 2.5 పెట్టేసుకొని మిగతా షోల్డర్ కింద ఉంచేయడమే. లేదంటే ఇప్పుడు చూడండి కొంతమందికి షోల్డర్ అనేది ఎక్కువ వద్దంటారు అనమాట, వెడల్పు అనేది ఎక్కువ వద్దన్నప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడు ఆది బ్లౌజ్ ఉంటుంది కదా, ఆది బ్లౌజ్లో షోల్డరు ఖర్చుని కలిపి యాడ్ చేసేసుకోండి. ఇగోండి చూడండి ఇట్లా పెట్టేసుకోండి ముందుగా. ఇగోండి ఇట్లా ఖర్చు కూడా ఇందులోనే కలిపియండి. జస్ట్ దీనికి జస్ట్ చిన్నదే ముందుకు వచ్చిందండి, ఖర్చు కూడా యాడ్ చేసేసుకోవాలన్నమాట. అంతేనండి. నార్మల్గా అయితే 5.5 పెట్టిస్తే వీళ్ళకి సరిపోతుంది అనమాట, లేదంటే వీళ్ళకి ఫ్రీగా ఉండదు అనమాట. అయితే కానీ వీళ్ళకైతే చెప్పాను కదా, నెక్ అయితే 2.5 పెట్టాను. షోల్డర్ ఏమొచ్చి బ్లౌజ్లో ఎంత ఉందో అంతే పెట్టమని చెప్పారండి, అందుకోసం ఇట్లా పెట్టేశాను. అయితే నెక్, షోల్డర్ ఎంత వచ్చిందో అంతే కిందికి డౌన్ చేసేసుకుని తర్వాత ఈ 6 ఇంచీలు అనేది ఫస్ట్ ఇట్లా పెట్టేసుకోండి. ఇది చెప్పాను కదండి మీకు థంబ్నెయిల్లో, అందరికీ 6 ఇంచులు సరిపోతుందా అని చెప్పేసి. ఇక చూడండి ఇక్కడట మీకు ఒక ట్రిక్ అనేది షేర్ చేస్తాను. ఇప్పుడు 6 ఇంచులు చెంగ డౌన్ పెట్టేసి ఈ కార్నర్లో 1.5 అనేది ఇట్లా మార్క్ చేసేసి
తర్వాత నార్మల్‌గా ఇలాగా రౌండ్ షేప్ అనేది ఇచ్చేసుకోండి. ఫ్రీ హ్యాండ్‌తోనే ఇచ్చేసుకోవచ్చండి. లేదు ఇట్లా రావట్లేదంటే మాత్రం కర్వ్ స్కేల్ ఉంటది కదండీ! కర్వ్ స్కేల్‌తోనైనా ఇలా రౌండ్ అనేది గీసేసుకోవచ్చు. తర్వాత ఇప్పుడేం చేస్తామంటే ఒకసారి కొలవండి ఎంతొచ్చిందని చెప్పేసి. 6 ఇంచులు చెంగడౌన్ పెట్టాను కదండీ! ఈ ఖర్చు వదిలేసి ఇట్లా కొలిస్తే ఎంతొచ్చింది నాకు 8.5 ఇంచీలు వచ్చిందనమాట. అయితే ఇక్కడ 8.5 ఇంచీలు వచ్చింది కదండీ! మనకు రావాల్సింది అంటే నాకు రావాల్సింది ఎంతంటే 8 మీద 2 గీట్లు రావాలండి. అంటే ఇప్పుడు కొంచెం నేను పైకి మార్క్ చేశాను చూసారు కదా! మళ్ళీ కార్నర్‌లో 1.25 ఇచ్చేసి మళ్ళీ రౌండ్ షేప్ అనేది గీసేసుకుంటున్నాను. ఈ స్కేల్‌తోనే గీసుకోవచ్చండి. ఇగోండి చూసారా? అయితే మీకు ఇందాక చెప్పాను కదా! అందరికీ 6 ఇంచీలయితే సెట్ అవ్వదండి. ఆళ్ళకి ఆర్మ్ రౌండ్ ఎంతుందో చూసుకోవాలి. అలాగే ఆర్మ్ రౌండ్ అనేది చెస్ట్ లూజ్‌కి మ్యాచ్ అవుతుందో లేదో అని ఒకసారి చెక్ చేసేసుకొని అప్పుడు చంక డౌన్ అనేది మనము చూసుకోవాలనమాట. కానీ అందరికీ 6 ఇంచీలు సరిపోతుందంటే అందరికీ 6 ఇంచీలయితే సెట్ అవ్వదండి. వీళ్ళ ఆర్మ్ రౌండ్ తక్కువొచ్చింది కాబట్టి పైకే వచ్చింది. అదే ఇంకా వీళ్ళ ఆర్మ్ రౌండ్ అనేది ఇంకా 9 ఇంచీలు, 9.5 ఇట్లా వచ్చిందనుకోండి అప్పుడు 6 ఇంచీలు కాదు 6.5, 6.25 కూడా పెట్టాలనమాట. దీన్ని బట్టి మీరు చూసేసుకోండి. ఏదైనా చెస్ట్‌కి కరెక్ట్‌గా మ్యాచ్ అవ్వాలనమాట ఆర్మ్ రౌండ్ అనేది. లేదంటే పట్టేస్తదండి. పట్టేసిందంటే భుజాలు జారిపోతాయనమాట. సో, ఇక్కడ చూడండి వీపు పొడుగొచ్చేసి వీళ్ళకి 4.5 అనమాట ఉంది. లేదంటే ఆది బ్లౌజ్ తీసేసుకొని ఇట్లా 2 సైడ్‌లు ఫోల్డ్ చేస్తే ఇక్కడ వీపు పొడుగు అనేది ఎంత వస్తుందో ఇట్లా చూసుకోవచ్చనమాట. ఇగో చూసారా? కరెక్ట్‌గా వచ్చేసింది కదండీ! ఈ విధంగా అనమాట. సో, తర్వాత పైన 2.25 ఇచ్చాను కదండీ! కిందన కూడా 2.25 ఇచ్చాను. వీళ్ళు మరి వెడల్పు అనేది ఎక్కువ వేయరనమాట. అందుకోసము. సో, ఫస్టయితే ఇట్లా డబ్బా షేప్‌లో ఇట్లా గీసేసుకోండి. అయితే రౌండ్ రావాలి కదా! మనకి రౌండ్ రావాలంటే ఏంటంటే ఇక్కడ నుంచి 2 ఇంచులు పైకి మార్క్ చేసుకొని ఒక హాఫ్ ఇంచ్, ఒక పావు ఇంచున ఒక హాఫ్ ఇంచ్ వరకు ఇట్లా పెట్టేసుకోండి. అంటే మనకి షేప్ ఇంకా రౌండ్ రావాలనుకోండి పైన 2.25 పెట్టినప్పుడు కిందన 2.5 పావుతక్కువ 3 వరకు కూడా పెట్టేసుకోవచ్చు. కాకపోతే పైది మాత్రం అస్సలు కదపకూడదండి. పట్టేసి ఉంటదనమాట. భుజాలు జారకుండా ఉంటాయనమాట. సో, తర్వాత ఇక్కడ డాట్ అనమాట. బ్యాక్ డాట్స్ వేస్తాం కదండీ! ఈ డాట్ అనేది బ్లౌజ్ హైట్‌ని బట్టి వేసేసుకోవడమే. 4 ఇంచీల నుంచి వేసేసుకోవచ్చు. 4, 4.25, 4.5 ఇట్లా బ్లౌజ్ హైట్ పెరిగే కొలది ఈ డాట్ కూడా కొంచెం హైట్ అనేది వేసేసుకోవాలి. తర్వాత ఈ క్రాస్ కొంచెం ఒక హాఫ్ ఇంచ్ వరకు కొంచెం లాఫ్ సైడ్ పెట్టాను. చూసారా? సైడ్ జాయింట్ వైపు అట్లా మార్క్ చేసేసుకోవడమే. తర్వాత ఇక్కడ చూడండి రౌండ్ ఇంకా కావాలంటే ఇప్పుడు చెప్పాను కదా! ఇందాక మార్క్ చేశాను ఇక్కడట. అప్పుడేంటంటే రౌండ్ అనేది ఎక్కువ బ్రాడ్ అయిందనుకోండి కార్నర్‌లో 1.25 ఇంచ్ ఇచ్చేసుకుంటే సరిపోద్ది. ఎక్కడ? ఈ రౌండ్ దగ్గర అనమాట. ఒక రౌండ్ తక్కువ వచ్చిందనుకోండి ఇక్కడ 1.5 ఇవ్వాలి. దీన్ని బట్టి మనం చూసుకోవడమే అండి. తర్వాత ఇక్కడ చూడండి కొంచెం క్రాస్‌గా స్లోప్ ఇచ్చినట్టుగా మనం ఇప్పుడు కట్ చేసేటప్పుడైనా కటింగ్ చేసుకోవచ్చు. లేదంటే కుట్టేటప్పుడు వేసినా పర్వాలేదు. ఈ సైడ్‌ని ముడతల్లాగా రాకుండా కిందనే ఒక హాఫ్ ఇంచ్ వరకు చూసారు కదా! మార్క్ చేశాను క్రాస్‌గా. ఇగో చూడండి ఇప్పుడు 9.5 వచ్చింది కదండీ ఒకవైపు. ఈ 9.5 అనేది ఈ ఆర్మ్ లూజ్‌కి సెట్ అయ్యేటట్టుగా మనం మార్కింగ్ చేసి మెజర్ చేసామనమాట. ఇలాగ చూసుకోవాలండి ఎప్పుడైనా సరే. ఈ కార్నర్‌లో కూడాను ఏవి అంటే నెక్ అనేది పైకుంటే ఈ కార్నర్‌లో 1.5 ఇంచ్ ఖచ్చితంగా పెట్టాలండి. నెక్ అనేది బ్రాడ్ తక్కువ ఉంటే మాత్రం కార్నర్‌లో 1.25, 1 ఇట్లా పెట్టేసుకోవాలి. ఇక్కడ చెప్పేదేంటంటే ఇక్కడ చెప్తుంది కదా! నెక్ అనేది పైకుండే కొలది మనకి నెక్, షోల్డర్ మెజర్‌మెంట్ అయితే ఖచ్చితంగా మారతాయండి. అప్పుడు నెక్, షోల్డర్ కలిపి 6 అట్లా పెట్టాలనమాట. దానిలోనే మనము మెజర్ చేసుకోవడమే. ఎప్పుడైనా సరే బ్రాడ్ ఎక్కువుంటే నెక్ అనేది తక్కువవుతది. లేదు బ్రాడ్ తక్కువ ఉంటే మాత్రం అంటే పైకి ఉంటే మాత్రము నెక్, షోల్డర్ కలిపి అనేది ఎక్కువ పెట్టాలి ఖచ్చితంగా. చూసుకోవాలండి. మీకు 1కి 2 సార్లు ఒకసారి చూడండి. ఒకవేళ నేను చెప్పింది అర్థం కాకపోతే మళ్ళీ నాకు కామెంట్ చేయండి. నేనైతే మీకు మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, చూసారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా అనమాట. అందరికీ చంక డౌన్ అనేది 6 ఇంచులు పెడితే సెట్ అవ్వదండి. ఇప్పుడు నేను చూసారు కదా! 6 ఇంచులు పెట్టాను గానీ నాకు సెట్ అవ్వలేదు. మళ్ళీ కొంచెం పైకి మార్క్ చేసి రౌండ్ షేప్ అనేది ఇచ్చాను. మనం మార్కింగ్ చేసే మీద కటింగ్ అనేది చేసేసుకోవాలండి. సో, ఫ్రెండ్స్ దీనికి హ్యాండ్స్ ఫ్రంట్ పార్ట్ అనేవి నేను ఆల్రెడీ ముందు వీడియోలో పోస్ట్ చేశాను. ఒకసారి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.